బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిపై వచ్చిన వార్త కథనాలను ఖండించిన బీజేపీ నేతలు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో బీజేపీ బలహీనపడిందని వస్తున్న వార్తలను తప్పుబడుతూ ఖండించారు. జిల్లాలో బీజేపీ బలంగా ఉందని, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనం అని అన్నారు. మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూర్ రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, కసినివాసు, మందుల నాగరాజు ఉన్నారు. నిజంగా కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. కొన్ని కథనాలు, వార్తా కథనాలు చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాల్లో మనకు మహిళలు రిజర్వేషన్ కోసం బిల్లు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒక మహిళను ఈడ అధ్యక్షురాలుగా చేసిన తర్వాత ఒక నారీ శక్తిని మనం అందరం గౌరవించుకునే మహిళలను మనం ఎంత గౌరవించుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. వారు 2024లో ఎప్పుడైతే అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా చేతన రథయాత్ర ప్రారంభించి 5 నియోజకవర్గాల్లో చాలా అద్భుతమైన సక్సెస్ ని చేయడం జరిగింది. గోదావరి అంజిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులైన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమం, రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో జరగడం కూడా చాలా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే జేఆర్పీ ఎన్నికలు ఒకసారి ఆ కథనాల్లో ఆ యొక్క ఆ ఛానల్లో చెప్పడం ఏం జరుగుతా ఉంది అంటే, పాత నిలబడ్డ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే, పోటీ చేసిన వారు వెళ్ళిపోవడం ఒక్క కార్యకర్తను కూడా తీసుకోలేని పరిస్థితి. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆ గ్రాఫ్ చూసుకోవాలి. ఒక్కసారి వారు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లలో మన జిల్లాలో 2 పార్లమెంట్లో ఉంటే అందులో మెదక్ పార్లమెంట్ పటాన్చెరు సంగారెడ్డి తీసుకుంటే, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సెంట్ చూడండి. 4 గంటలు కృషి చేసిన తర్వాత ఎట్లా మనసు వస్తుందన్న వారి మీద అట్లా కథనాలు రాయడానికి ఏం స్ఫూర్తినిస్తున్నాం, సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ఒకసారి కూడా నేను అందరు మీడియా మిత్రులు అన్నట్లేదన్న కొంతమంది మాత్రమే నిజంగా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఆ విషయం పట్ల మేము పూర్తిగా కూడా వారు ఇచ్చినటువంటి ప్రతి కథనం కూడా మేము ఖండిస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా చాలా బలంగా నిలబడబోతున్నామన్నా. రేపు వచ్చే జెడ్పీటీసీలో తీసుకోండి, ఎంపీటీసీలు తీసుకోండి, తర్వాత వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో చాలా బలంగా కూడా ముందుకు పోతా ఉన్నాము. చాలా మంచి విజయం కూడా సాధించి ముందుకు వస్తామని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు మీడియా మిత్రులకు తెలియదు ఏం లేదు. గతం కంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు చాలా బలంగా ఏర్పడ్డది. అంతేకాకుండా మరి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అక్క గారు వచ్చినాక పార్టీల గిట గ్రూపులకు తావు లేకుండా ఆమె సమర్థవంతంగా ఈ యొక్క పార్టీని నడిపిస్తుంది. అయినా కానీ కొందరు పనిగట్టుకొని పదే చేయడం మీ అందరికీ తెలుసు. మరి గతంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ఒక్కరోజు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. అది చాలా బాధాకరం. అది పద్ధతి కాదు. లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవాలంటే మీరందరూ, మేమందరము కాదు, పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక్కటయ్యి మనమందరం ఈ యొక్క మహాసంగ్రామం అనే లోకల్ బాడీ ఎన్నికలలో కొట్లాడితే మాత్రమే అవి సాధ్యమవుతాయి. ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. మరి గతంలో చాలాసార్లు మీడియా మీద దాడులు జరుగుతుండేట. స్పందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి ఇది గిట మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే మరి అలాంటి సమయాలు గిట మేము మీతో పాటు ఉన్నామని తెలిపే భారతీయ జనతా పార్టీ మీద ఎవరో చెప్పిన చిన్న విషయాల గురించి దాన్ని పెద్దగా చూపించడం, మరి కంది మండలికి మొదలు పెడితే సంగారెడ్డి జిల్లా వరకు ప్రతి దగ్గర ప్రతి విషయంలో జిల్లా అధ్యక్షురాల మీద నింద మోపడం ఇది సరికాదు. నరేంద్ర మోడీ గారికి మొదలు పెడితే ఒక బూత్ అధ్యక్షుని దాకా అందరూ సమానం అనే ఒక నినాదంతో పోతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి ఇకనన్నా కలిసికట్టుగా అందరం బలంగా ఐక్యతతో నుండి ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్తున్నాము. ఇకనైనా మీడియా మిత్రులకు మిమ్మల్ని ఒకటే పేరును మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు మా శ్రేయోభిలాషులు, ఎప్పుడు మా వెన్నంటే ఉండి మా కష్ట సుఖాలలో మీరు అందరు మాతో పాటు ఉన్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న
శక్తి ఏదైనా ఉన్నది అంటే అది మీడియా శక్తే. కాబట్టి దయచేసి మమ్మల్ని మీ పిల్లల్లాగా చూసుకొని మా మీద అనవసరమైన ప్రచారాలు బంద్ చేయండి. వాస్తవం ఉంటే ఇవ్వండి, మేము కాదనట్లేదు. కానీ ఎవరో చెప్పింది దేనికో ఒకదానికి ఇకనైనా పులి స్టాప్ చేయాలని ఏదైతే మా కథ రాసిరో ఆ మీడియాకు చేతులెత్తి నమస్కరిస్తూ తెలుపుతున్నాను. గత కొన్ని రోజులుగా ఒక మీడియా ఛానల్ ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని తక్కువ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారి పనితీరును విమర్శిస్తూ ఉద్దేశపూర్వకంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంటే ఓర్చుకోలేక కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయాలని చెప్పేసి పాత న్యూస్ ఛానల్ పాత కథనాలు వేస్తూ భారతీయ జనతా పార్టీ దెబ్బతీయడానికి చూస్తూ ఉన్నారు.